దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నౌడేస్ డయాబెటీస్ అనేది ప్రతి 10 మందిలో మనం గమనించుకున్నట్లయితే 7 మంది వరకు మనం డయాబెటీస్ పేషెంట్స్ని మనం గమనించవచ్చు. సో కేవలం జెనెటికల్ గానే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా డయాబెటీస్ రావడానికి ఎక్కువ స్కోప్ ఈ రోజుల్లో పెరిగిపోతూ వచ్చింది కాబట్టి, సో ఇట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి దాన్ని రివర్స్ చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది, అది కూడా డైట్ తో ఏ రకంగా మనం రివర్స్ చేయగలుగుతామా, కంట్రోల్లో పెట్టుకోగలుగుతామా? సో ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. హలో అండి. నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సో డయాబెటీస్ అనేది చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అయిపోతూ వస్తుంది. సో లైఫ్ అది జెనెటికల్ గా వచ్చిందని అనుకుందాం. సో లైఫ్ స్టైల్ చేంజెస్ తో కూడా చాలా మందిలో మనం చూస్తూ వస్తున్నాం కదా. డెఫినెట్లీ. సో మరి అట్లా మధ్యలో నుంచి స్టార్ట్ అయిన ఈ డయాబెటీస్ ని కేవలం మనం డైట్ తోటి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి సాధ్యం అవుతుందా? డెఫినెట్ గా అండి, డైట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది డయాబెటీస్ మేనేజ్మెంట్ లో, డయాబెటీస్ రెమిషన్ లో. అయితే ఈ డైట్ మనము ఎలా ఇస్తున్నాం, ఏ స్టేజ్ వాళ్ళకి ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి దాని రెమిషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే కొత్తగా డయాబెటీస్ డిటెక్ట్ అయింది, జస్ట్ ఒక 3 months నుంచే HbA1c లెవెల్స్ పెరుగుతున్నాయి అన్న వాళ్ళకి మనం డైట్ తోటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి రివర్స్ చేసుకోవచ్చు. లేదు చాలా ఏళ్ళు అయిపోయింది, ఒక 10 ఏళ్ళు అయిపోయింది అన్న వాళ్ళకి మనం రివర్స్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. మెడికల్ సపోర్ట్ ఉండాలి, దానికి ఒక టీమ్ వర్క్ చేస్తే 10 years అయిన వాళ్ళకి కూడా రెమిషన్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏ లైఫ్ స్టైల్ తో అయితే, ఏ డైట్ తో అయితే వీళ్ళు డయాబెటీస్ తెచ్చుకున్నారో మళ్ళీ సేమ్ దాన్ని కరెక్షన్ చేసి దాన్ని రివర్స్ చేయాలి. మనము ఏవైతే ఫాల్ట్స్ చేసామో దాన్ని మళ్ళీ వెన్ వీఆర్ టేకింగ్ బ్యాక్ దెమ్ అండ్ మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తే, సో ఏ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ లో ఉన్నారు అన్న దాన్ని బట్టి రెమిషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు కొత్తగా ఇప్పుడే డయాబెటీస్ డిటెక్ట్ అయింది అంటే ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వీటి మీద ఫోకస్ చేస్తే డెఫినెట్ గా 1.5 to 2 years లో వాళ్ళు రెమిషన్ చేసుకోవచ్చు. ఓకే. సో డైట్ కి వచ్చేసరికి ఎలాంటి ఫుడ్ తింటున్నారు, లైఫ్ స్టైల్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్ డయాబెటీస్ మేనేజ్మెంట్ లో కానీ, రెమిషన్ లో కానీ. సో ఎలా తింటున్నారు, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు, నిద్ర ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలా చాలా అంశాలు. అంటే చాలా వరకు ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే డైట్ తోటి అసలు ఆ డయాబెటీస్ లెవెల్స్ అనేది పెరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ 6 దాటారు అని అంటే కొంచెం కష్టం అని చెప్తూ ఉంటారు, నిజమేనా? లేదండి, అలాంటిది ఏం లేదు. 6 దాటినా సరే డయాబెటీస్ రెమిషన్ చేసుకోవచ్చు విత్ లైఫ్ స్టైల్ అండ్ డైట్. ముందు అసలు ప్రీ డయాబెటిక్ కండిషన్ కంటే కూడా ముందర ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి డయాబెటీస్ రావడానికి అట్లీస్ట్ ఒక 10-15 years టైం పడుతుంది. ఒకవేళ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ముందరగానే కనిపెట్టి దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకుంటే అసలు మనం డయాబెటీస్ దాకా ఎండప్ అవ్వం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి రెమిషన్ తీసుకోవచ్చు. సో ఎట్లా డైట్ అంటే ఎలాంటి డైట్ వాళ్ళకి? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా హై ఫైబర్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. డయాబెటీస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన బాడీకి కావాల్సిన ఆహారం కంటే కార్బోహైడ్రేట్స్, స్పెసిఫిక్ గా మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మన శరీరము దాన్ని ప్రాసెస్ చేసి, షుగర్ ని ప్రాసెస్ చేసి మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి అంత వర్క్ చేయలేకపోతుంది. దాని కెపాసిటీకి మించి ఇన్సులిన్ ని రిలీజ్ చేయాల్సి వస్తుంది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి. సో అలా ఎప్పుడైతే దాని కెపాసిటీకి మించి వర్క్ చేయాల్సి వస్తుంది, ఏదో ఒక రోజు అంటే సరే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, సో దానికి వర్కౌట్ అయిపోతుంది. కానీ ఇలా కొన్ని నెలల పాటు మనం తినాల్సిన దానికంటే ఎక్కువ పిండి పదార్థాలు తిన్నప్పుడు మన శరీరం ఆటోమేటిక్ గా డయాబెటిక్ స్టేట్ లోకి వెళ్తుంది. సో ఈ విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది డిస్కస్ చేసుకునే విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా రైస్ లో ఉంటుంది. సో ఒకప్పుడు మన తాతలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా ఎక్కువ రైస్ ఐటమ్ తీసుకునేవాళ్ళు. సో మనకులాగా ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు ఇలాంటి ఐటమ్స్ ఏమీ రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రోటీస్ ఇవన్నీ కూడా మన వైపు సౌత్ వైపు కొంచెం తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి రాని ఈ కాంప్లికేషన్స్ అన్ని మనకి ఎందుకు వస్తున్నాయని కూడా క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ తీసుకునే రైస్ లో కూడా ఏంటి తేడా వస్తుంది? రైస్ కాంప్లికేషన్ మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మన ఫిజికల్ యాక్టివిటీ క్రమేపీ తగ్గడం మొదలైంది. మన పూర్వీకులు తీసుకున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేది. అంటే వాళ్ళు వైట్ రైస్ తీసుకున్నా సరే ఫస్ట్ థింగ్ వాళ్ళు వైట్ రైస్ తీసుకునే వాళ్ళు కాదు, దంపుడు బియ్యమో లేకపోతే ముడి బియ్యమో తీసుకునేవారు. ముడి బియ్యం ఇస్ నథింగ్ బట్ బ్రౌన్ రైస్. సో వాళ్ళు ముడి బియ్యం తీసుకుని అది కూడా చాలా ఎనర్జీ, వాళ్ళు దానికి చాలా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. సో పొద్దున్న లేస్తే మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే బెడ్ మీద పడుకోవడమో కూర్చోవడమో జరిగేది.
అదర్వైజ్ రోజంతా వాళ్ళు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మన పరిస్థితి అలా లేదు. ప్రతి ఒక్కదానికి ఒక బటన్ నొక్కితే ఎండ్ ఆఫ్ ద బటన్ మన పనులన్నీ అయిపోతున్నాయి. కూర్చున్న చోటు నుంచి లేవాల్సిన అవసరం పడట్లేదు. అలాంటప్పుడు మనము పని చేయడం తగ్గించేసాము, కానీ దాంతో పాటు తినడం కూడా తినడం పెంచేసాం. యూజువల్లీ పని తగ్గిపోతే తినడం తగ్గించాలి, కానీ ఇప్పుడు మనం వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా తినడం అడాప్ట్ చేసుకుని, అంటే ఒక ఇండియన్ క్విజిన్ ఉందనుకోండి, ఇండియన్ క్విజిన్ లో మనం మెక్సికన్ కానీ ఇండియన్ క్విజిన్ ని మెక్సికన్ గా కన్వర్ట్ చేసుకుని, లేదా ఇటాలియన్ క్విజిన్ ని ఇండియన్ క్విజిన్ కి అడాప్ట్ చేసుకుని. సో ఇదివరకు అసలు ఇంత చీజ్ కన్సంప్షన్ కానీ ఇంత ఫాస్ట్ ఫుడ్ కన్సంప్షన్ కానీ ఉండేది కాదు. సో ఇప్పుడు రకరకాల రెసిపీస్, రకరకాల వెరైటీ ఆఫ్ ఫుడ్ ని ట్రై చేస్తున్నారు. సో దీంతో టూ మచ్ ఆఫ్ కస్టమైజేషన్ ఆఫ్ ఫుడ్ అన్నది వచ్చింది, అండ్ టూ మచ్ ఆఫ్ అవైలబిలిటీ. ఫుడ్ ఈజ్ ఇన్ సర్ప్లస్ నౌ. ప్రీవియస్లీ కష్టపడి పనిచేసేది తినడానికి, ఇప్పుడు ఏంటంటే మనం తింటున్నాం, అలా ఈజీగా అవైలబుల్ అవుతుంది అండ్ సర్ప్లస్ లో అవైలబుల్ అవుతుంది. సో ఆల్ దిస్ సర్ప్లస్ ఈస్ క్రియేటింగ్ ఇష్యూ. బేసికల్ గా రైస్ మంచిదా కాదా అని పాయింట్ కాదు, మనం ఎంత తింటున్నాం, తిన్నదానికి ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఈ రెండు మ్యాచింగ్ లేదు. బికాస్ ఆఫ్ దిస్ ఇంబ్యాలెన్స్ ఇవాళ మనం డయాబెటిక్ క్యాపిటల్ గా అయిపోయింది. సో ఫుడ్ టైమింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా లేకపోవడం ఇది. సో నైట్ షిఫ్ట్స్ వచ్చేసాయి, ఇంట్లో వండుకోవడం తగ్గిపోయింది, అవుట్ సైడ్ ఫుడ్ తినడం ఎక్కువైపోయింది. సో దీస్ ఆర్ వేరియస్ లైఫ్ స్టైల్ రీజన్స్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి గంటకి లేచి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. సో దట్ కుడ్ బి సింపుల్ హ్యాండ్ రైజెస్ కానీ, లేకపోతే హ్యాండ్ రొటేషన్స్ కానీ, కాఫ్ రైజెస్ కానీ, ఇలాంటివి చేస్తే మన మేజర్ మస్కులేచర్ ని మనం మూవ్ చేస్తాం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతి గంటకి ఏదో ఒక మూమెంట్, మీరు కూర్చున్న ప్లేస్ లో నుంచి లేచి నడిచైనా రండి. మోర్ దాన్ 1 hour. ఇప్పుడు కొత్తగా సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. సో ఎక్కువ 6 గంటల కంటే ఎక్కువ కూర్చుంటే మన లైఫ్ లో కొన్ని అవర్స్ తగ్గిపోతాయి. రైట్. డయాబెటీస్ ఉండి ఆర్థరైటిస్ కూడా ఉంటే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ అయితే చేయలేరు. ఎగ్జాక్ట్లీ. డయాబెటీస్ ఉండి ఆర్థరైటిస్ ఉన్నా, లేకపోతే డయాబెటీస్ ఉండి వేరే ఫిజికల్ ఎయిల్మెంట్స్, అంటే నడవలేకపోవచ్చు, అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి నేను ఇందాక చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్, కుర్చీలో కూర్చున్నా సరే మనం కాఫ్ రైజెస్ చేయొచ్చు, అంటే పాదాలని పైకెత్తి కిందకి దింపడం, ఇలాంటి కాఫ్ రైజెస్ చేయొచ్చు, లేదా హ్యాండ్ రొటేషన్స్ చేయొచ్చు, లేకపోతే సూర్య నమస్కారాలు, చైర్ సూర్య నమస్కారాలు అని వస్తుంది. సో ఇలాంటి చైర్ సూర్య నమస్కారాలు లాంటివి కూడా చేయొచ్చు. అండ్ ఇంకా కావాలంటే ఒక ఫిజికల్ ట్రైనర్ హెల్ప్ తీసుకుని, నేను ఇది నా పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనం మేజర్ మజిల్స్ మూవ్ చేయడమే ఈ డయాబెటీస్ కి మనం కంట్రోల్ చేయగలిగిన ఎక్సర్సైజ్ యాక్టివిటీ. మన కాఫ్ మజిల్స్ కానీ, థై మజిల్స్ కానీ, అప్పర్ ఆర్మ్ మజిల్స్ కానీ, వీటి మూవ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో మరి డయాబెటీస్ ఉండే వాళ్ళు ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు కదా, ఇది డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా? ఒబేసిటీ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? డయాబెటీస్ లో ఒబేసిటీ ఉండే వాళ్ళు. ఎస్, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ప్రతి ఒక్కళ్ళకి కూడా హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ డైట్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఫైబర్ విల్ హెల్ప్ ఇన్ ఈజీ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్. ఫైబర్ ఇస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్, అండ్ ఫైబర్ హెల్ప్స్ ఇన్ స్లో రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ మన బ్లడ్ లో చిన్నగా రిలీజ్ అవ్వడానికి ఫైబర్ హెల్ప్ చేస్తుంది. అదే ఫైబర్ లేని ఫుడ్ తీసుకుంటే గ్లూకోజ్ ఆల్ ఎట్ వన్స్ మన బ్లడ్ లో రిలీజ్ అయ్యి ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే డయాబెటిక్ వాళ్ళకి అదర్ ఆర్గాన్ డ్యామేజ్ కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి కానీ, న్యూరోపతి కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే హైట్స్ అండ్ లోస్ ఆఫ్ బ్లడ్ షుగర్. సడన్ గా బ్లడ్ షుగర్ పెరగడం, సడన్ గా పడిపోవడం, దీనివల్ల ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. అదే ఫైబర్ ఉంటే బ్లడ్ షుగర్ అన్నది స్లో అండ్ స్టడీగా రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈటింగ్ ఫైబర్. ప్రోటీన్ ఎందుకు అంటున్నామంటే ప్రోటీన్ లో నుంచి మనకి బ్లడ్ షుగర్ పెరిగే ఛాన్సెస్ తక్కువ. సో మనం హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల తొందరగా సెటైటీ వస్తుంది, కడుపు తొందరగా నిండుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోలేము. సో హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల సెటైటీ పెరుగుతుంది, మన మస్కులేచర్ పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ వై వి ఎయిమ్ ఫర్ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్. ఓకే. సో డయాబెటీస్ తో పాటుగా అదర్ హెల్త్ ఇష్యూస్ కాంబినేషన్స్ ఉండేటప్పుడు ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. సో ఈ డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.